ఇక మరికొద్ది నిమిషాల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా రోహిత్ సేన జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా సక్సెస్ జర్నీ కంటిన్యూ అవుతుందా లేదా ఫైనల్ ఫైట్ పై ఎక్స్పర్ట్స్ ఎనాలిసిస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీ సో ఇప్పుడు టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసి ఇప్పుడు ఫైనల్కి వచ్చింది ఆపోజిట్ టీం ఎవరో కాదు, న్యూజిలాండ్ టీం. ఎందుకంటే మనం చూసాం లీగ్ మ్యాచెస్లో బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించినటువంటి న్యూజిలాండ్తో ఇవాళ మ్యాచ్ ఆడబోతుంది, ఫైనల్ మ్యాచ్. సో ఎట్లా ఉండబోతుంది మ్యాచ్, ముఖ్యంగా టీమిండియాకు ఉన్నటువంటి బలాబలాలేంటి, అలాగే న్యూజిలాండ్ టీంకు ఉన్నటువంటి బలాబలాలేంటి, ఏ టీం ఏ జట్టు పైన ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తుంది అనేది కూడా ఒకసారి కనుక్కున్నాం. ఎందుకంటే మనతో పాటు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావతి ఉన్నారు. సుధీర్ మహావతి గారు, ఏంటి మనం ఫుట్బాల్లో చూస్తుంటాము, బార్సిలోనా కానీ రియల్ మాడ్రిడ్ కానీ వాళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరిగేటప్పుడు ఉన్నటువంటి ఇది ఎల్ క్లాసికో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు. సో ఎందుకంటే మీకు బాగా తెలుసు దాని గురించి. అంత టఫ్ ఉండబోతుంది, అంటే నువ్వా నేనన్న రీతిలో కూడా ఉంటుంది, ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో ఫైనల్కి వచ్చేసాం మనం. లాస్ట్ టైం పాకిస్తాన్తో చూసాం మనం, సో ఇప్పుడు మనం ఫైనల్కి వచ్చాం. సో ఎట్లా ఉండబోతుంది రేపు మ్యాచ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్విటేషన్ రానా. మరొకసారి మీతో డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడు ఎక్కువ ఉత్సాహం కనబడుతుంటుంది, బికాస్ యూ ఆస్ సచ్ క్వశ్చన్స్. యాక్చువల్లీ మీరు అన్నట్టుగా ఒక మంచి పదం యూజ్ చేశారు, ఎల్ క్లాసికో అనేది. అబ్సల్యూట్లీ మీరు లాలీగాలో రియల్ మాడ్రిడ్ అండ్ బార్సిలోనా ఆడుతున్నప్పుడు ఫుట్బాల్లో అటువంటి ఫైట్ ఉంటుంది. అండ్ అటువంటి ఫైట్ జనరల్గా ఈ మధ్యకాలంలో ఇండియా ఆస్ట్రేలియా ఆడుతున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ తోటి ఆడుతున్నప్పుడు మనం ఆఫ్కోర్స్ ట్రెడిషనల్ రైవల్స్ అంటుంటాం. బట్ న్యూజిలాండ్ కూడా ఎందుకు టఫ్ టీమ్ అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో యునో దే హ్యావ్ నెవర్ డిసప్పాయింటెడ్. యాక్చువల్లీ ఒకటి ఏంటంటే వాళ్ళకు అన్ఫార్చునేట్లీ 50-50 ఓవర్లో వరల్డ్ కప్ లేదు. అండ్ T20లో ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా చక్కగా రాణిస్తుంటారు. అండ్ వాళ్ళకు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఉంది. అండ్ అది కూడా వి ఆల్ నో దట్ నాకౌట్ టోర్నమెంట్గా ఉన్నప్పుడు 2000లో ఇండియాని ఓడించారు వాళ్ళు ఫైనల్లో నైరోబి వేదికగా. దట్ వాస్ లాంగ్ టైం బ్యాక్. ఇప్పటి వరకు కూడా మనకు బాగా గుర్తున్న మ్యాచ్ అది. ఎందుకంటే ధోని రన్అట్ అనేది అప్పట్లో టీమిండియాకి ఒక పెద్ద షాక్. అంటే అప్పుడు ఇంకా ధోని ఎంటర్ కాలేదు 2000లో. మీరు అన్నట్టుగా 2019లో న్యూజిలాండ్ తోటి వరల్డ్ కప్ గురించి. సో అప్పుడు కూడా మీరు అన్నట్టుగా లెజెండరీ క్రికెటర్స్ అంది, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ కూడా టీంలో ఉన్నారు, ద్రావిడ్, అద్భుతమైనటువంటి ప్లేయర్స్ అప్పుడు ఆడారు. సో 25 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ తోటి ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్ళీ ఫైనల్లో ఆడే అవకాశం ఇండియాకి కలిగింది. ఇన్ బిట్వీన్ ఆఫ్ కోర్స్ వీ హవ్ సీన్ న్యూజిలాండ్ ఇండియా ప్లేయింగ్ టెస్ట్ సిరీస్లు చూసాం, T20 మ్యాచెస్. తర్వాత అందరికీ తెలిసిందే న్యూజిలాండ్ మ్యాక్సిమం ప్లేయర్స్ అందరూ కూడా ఇండియాలో IPL ఫ్రాంచైజెస్కి ఆడుతూనే ఉంటారు. సో వాళ్ళకు ఇండియన్ ప్లేయర్స్ తోటి కలిసి ఆడడం, ఇండియాతో అగెనిస్ట్ ఆడడం అనేది ఏం కొత్త కాదు అసలు. యాక్చువల్గా ఇండియన్ కండిషన్స్ ఫస్ట్ వెరీ గుడ్ క్వశ్చన్. బాగా వాళ్ళకి అలవాటైనది. ఎందుకంటే ఆల్మోస్ట్ మెజారిటీ ప్లేయర్స్ అంతా కూడా ఇండియన్ పిచ్ల మీద ఆడిన వాళ్ళే, ముఖ్యంగా దుబాయ్ పిచ్ల మీద ఆడిన వాళ్ళే. కరెక్ట్గా చెప్పారు. దుబాయ్ పిచ్ల మీద ఎందుకు ఆడారంటే పాకిస్తాన్లో 2010 తర్వాత ఎప్పుడైతే క్రికెట్ జీరో అయిపోయిందో, అక్కడ టోర్నమెంట్స్ జరగలేదో, పాకిస్తాన్తో ఆడినటువంటి మ్యాచెస్ అన్ని కూడా దుబాయ్లో జరిగేవి. అన్ని మధ్యస్థ వేదిక అదే ఉండేది. సో దుబాయ్ అనేది అండ్ 2014 నుండి ఇక్కడ మీకు IPL మ్యాచెస్ కూడా జరిగాయి. 2014లోనే దాదాపుగా ఒక ఫుల్ IPL జరిగింది. అండ్ 2022లో కూడా మన అందరికీ తెలుసు కోవిడ్ అప్పుడు కూడా దుబాయ్. సో అప్పుడు చాలా మంది ప్లేయర్స్ దుబాయ్లోనే ఆడారు. మేబీ షార్జాలో ఆడి ఉండవచ్చు, అబిదాలో ఆడు, దుబాయ్లో కూడా చాలా మ్యాచెస్ జరిగాయి అసలు. సో అందుకనే అబ్సల్యూట్లీ చాలామంది ఏమంటున్నారంటే ఇండియాకు ఫేవరెట్గా మిగిలింది గ్రౌండ్ అనేది అంటే దట్స్ ఓకే, దాన్ని ఎవరు కూడా డినై కాదన్నారు, ఎందుకంటే ఒకే చోట ఉండి ఆడుతున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇద్దరికి కూడా ఇది ఏం హోమ్ గ్రౌండ్, హోమ్ దేశం కాదు కదా. ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఎ న్యూట్రల్ ప్లేస్ టు బోత్ ద టీమ్స్ యాక్చువల్లీ. సో న్యూజిలాండ్ ప్లేయర్స్ కూడా దుబాయ్ కండిషన్స్ ఏం కొత్త కాదు. అందుకనే నేనేమంటానంటే ఇది రియల్గా చెప్పాలంటే ఒక న్యూట్రల్ వేదిక అయిపోయింది ఇద్దరు కూడా. న్యూట్రల్ వేదిక మీద ఇద్దరు సమవుజ్జీలు. ఎందుకంటే టీమిండియాని మనం ఈ లీగ్ మ్యాచెస్ నుండి సెమీస్లో చూసాం. అందుకనే మీరు ఆ పదం ఎల్ క్లాసికో అన్నారు కదా, దానికి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టీమిండియా బలం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువగా పర్ఫామ్ చేస్తుంది. ముఖ్యంగా మొన్న చూసాం మనం బౌలింగ్ చాలా మెరుగుతుంది. ఎందుకంటే మనం మామూలుగా న్యూజిలాండ్ ఎక్కడైనా ఫారిన్ కంట్రీస్లో వెళ్ళినప్పుడు బౌలింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనేది. ఎందుకంటే మన వాళ్ళు ఇండియన్ పిచ్చెస్ మీద చాలా అద్భుతమైన బౌలింగ్ వేయగలుగుతారు. దానికంటే ఎక్కువగా అక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది మనకు కనపడుతుంది. ఏంటి ఎట్లా చూస్తారు మన జస్ప్రీత్ బుమ్రా ఇదే లేని తర్వాత బౌలింగ్ కాంబినేషన్ ఎట్లా ఉంది? షమీద్ కానీ హార్దిక్ పాండ్యా కానీ ఓపెనింగ్ స్పెల్ వేయడం కానీ
ఎట్లా చూస్తారు షమి కంబ్యాక్ని కానీ? చాలా మంచి క్వశ్చన్, కొంచెం ట్రికీ టఫ్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే మీరు రానా చూడండి, ఛాంపియన్స్ ట్రాఫీ కంటే ముందు బుమ్రా ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయినాడో అప్పుడు బుమ్రా ప్లేస్లో చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే సిరాజ్ని ఆడిస్తే బాగుంటుంది అని అనుకున్నారు రెగ్యులర్గా అసలు ఆర్ లేకుంటే ఇంకొక పేస్ బౌలర్ని ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది. బట్ సెలెక్టర్స్ ఏం చేశారు, 5 స్పిన్నర్స్ ఇంక్లూడ్ చేశారు. చేసినప్పుడు చాలా క్రిటిసిజం కూడా ఎదుర్కొన్నారు. అరే 5 స్పిన్నర్స్ తోటి ఏం ఆడుతుంది, 5 స్పిన్నర్స్ అయితే టీంలో ఉండరు కదా, ఆడేది 3 ఆడతారు అనుకున్నారు. బట్ ఇప్పుడు చూడండి, న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లోనే ఆ ఎక్స్పెరిమెంట్ చేసింది ఇండియా, 4 స్పిన్నర్స్ ఇంక్లూడ్ చేసి. అండ్ అది రియల్గా చెప్పాలంటే అది బెడ్సి కొట్టలేదు, అదొక అడ్వాంటేజ్గా మారిపోయింది మీకు. చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది. అబ్సల్యూట్లీ. మీకు ఇతని ఇంక్లూజన్, వరుణ్ చక్రవర్తి ఇంక్లూజన్ అదొక బిగ్ ప్లస్ పాయింట్ అయిపోయింది అసలు యాక్చువల్గా. అతడే 5 వికెట్స్ తీసుకున్నాడు. మనకి ఫైనల్గా గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ మనం అనుకుంటున్న ప్లేయర్స్ అందరూ కూడా ఒక పాజిటివ్ మూడ్తోనే బ్యాటింగ్కి వస్తున్నారు. ఎందుకంటే నో డౌట్ అబౌట్ ఇట్, శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు ఈ టోర్నీలో మాత్రం ఛాంపియన్స్ లీగ్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఛాంపియన్స్ లీగ్లోనే కాకుండా ఇంగ్లాండ్ తోటి స్టార్ట్ అయింది అతని. చూడండి తన వే ఆఫ్ బ్యాటింగ్ స్టైల్నే మొత్తం మార్చేసుకున్నాడు. తర్వాత కేఎల్ రాహుల్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే తను ఎప్పుడు ఎక్కువగా కొంచెం అగ్రెసివ్గా ఉండే బ్యాట్స్మెన్ కాదు, సో కూల్గా వెళ్ళే బ్యాట్స్మెన్. సో అతను కూడా తన స్టైల్ మార్చుకున్నాడు. సో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళ పాత్ర ఎంతవరకు మనకు ముఖ్యం, ఎందుకంటే సెమీస్లో యాజ్ యూజువల్గా మనం చూసాం. ఫైనల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకసారి జరిగింది కాబట్టి రివెంజ్ మ్యాచ్ లాగానే ఇండియన్ ఫ్యాన్స్ వస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆ పోస్టులు చూస్తుంటే గతంలో ఎప్పుడైతే గుప్తిల్ రన్అట్ చేశారు ధోనిని, ఆ మ్యాచ్ని ఎక్కువగా వీళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నారు. సో ఎట్లా ఉండబోతుంది? అన్ఫార్చునేట్లీ మీరు ఏ స్పోర్ట్లోనైనా చూడండి, టోటల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా కొంతమంది పైన ఉంటుంది. ఇప్పుడు చూడండి, మొన్న అర్జెంటీనా ఫీఫా వరల్డ్ కప్ గెలిచింది రానా, అట్రాక్షన్ అంతా ఎవరిపైన ఉంది, మెస్సీ పైన ఉంది అసలు. ఎగ్జాక్ట్లీ. మీకు పోర్చుగల్కు రొనాల్డో ఆడుతున్నప్పుడు రొనాల్డోని చూస్తారు, బట్ వాళ్ళ పక్కకున్నటువంటి ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మర్చిపోతారు అసలు యాక్చువల్గా. పెపే ఎంత అద్భుతంగా డిఫెండ్ చేసి బాల్ను ఫుట్బాల్ అక్కడ గోల్ దగ్గర ఆపా కానీ ద క్రెడిట్ డజంట్ గో టు హిమ్. సో ఎందుకంటే రేపు దుబాయ్ వేదికగా జరగబోతుంది కాబట్టి పిచ్ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. దాంతోపాటు టాస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు మన విన్నింగ్ రేషియోలో చూసుకుంటే ఎక్కువగా 14 టాస్లు ఓడిపోయాం. కాకపోతే చేజింగ్లో రోహిత్ 9 ఉన్నట్టున్నాయి, రాహుల్ కూడా అందులో కొన్ని ఉన్నట్టున్నాయి అంతే. సో చేజింగ్లో కూడా మనం బెస్ట్గానే ఉంది. కాకపోతే న్యూజిలాండ్ని ఎంత లోపల మనం కట్టడి చేయగలిగితే, ఒకవేళ మనకు కానీ చేజింగ్ వస్తే. ఇప్పుడు రానా డిఫరెంట్ పిచెస్ పైన చూసాం మ్యాచెస్, అండ్ మీకు 260+ అనేది ఇండియా చేజ్ చేసింది అగైనెస్ట్ ఆస్ట్రేలియా, అదే కొంచెం హైయెస్ట్ స్కోర్గా అయింది. మీరు చెప్పినట్టుగా ఆస్ట్రేలియాకు దే హ్యాడ్ ఎ ఛాన్స్ టు స్కోర్ మోర్ దాన్ 300 ఆల్సో ఆ మ్యాచ్లో. స్మిత్ అవుట్ అయిపోయిన కొట్టచ్చు ఆ పిచ్ పైన. అండ్ ఆడే వికెట్ కూడా పాకిస్తాన్ అగైనెస్ట్ ఆడిన పిచ్ యూజ్ చేస్తున్నారు కనుక ఆ వికెట్ కొంచెం ట్రిక్కీగా కనబడింది, కొంచెం బిట్ ఆఫ్ స్లోనెస్ ఎక్కువగా కనబడింది. నేనేమనుకుంటానంటే ఆ వికెట్ పైన 260, 270 అరౌండ్ స్కోర్ ఏదైనా కానీ ఇట్ కెన్ బి ఎ టఫ్ స్కోర్ అండి. వెదర్ న్యూజిలాండ్ బెస్ట్ బ్యాటింగ్ చేసా కానీ టఫ్ స్కోర్ కావచ్చు ఇండియాకు అగైనెస్ట్ ఆస్ట్రేలియా కూడా అంత ఈజీగా చేజ్ చేయలేదు. ది స్ట్రగుల్డ్ యాక్చువల్లీ. కొంచెం అంటే కోహ్లీ అలా ఆడడంతో రాహుల్ చివర్లో హార్దిక్ ఆడడం బిగ్ స్టేజ్ మీద బిగ్ ఫైనల్ మీద ఇండియా చేజింగ్ తీసుకుంటేనే ఆ ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. కానీ నేనేమంటానంటే బిగ్ ఫైనల్లో కొంచెం బ్యాటింగ్ ఫస్ట్ చేసి కొంచెం టార్గెట్ పెడితేనే బెటర్. ఎందుకంటారా మన కివీస్ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఫామ్ కివీస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి మనం చూసాం కదా సౌత్ ఆఫ్రికా కానీ వాళ్ళు ఒక పెద్ద స్కోర్ చేస్తే చేజింగ్ ఎప్పుడు కొంచెం కష్టం అవుతుంది. సో బిగ్ ఫైనల్స్లో ఐ థింక్ ఇఫ్ యూ విన్ ద టాస్ రానా టేక్ బ్యాటింగ్, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోండి, ఒక మంచి డీసెంట్ టోటల్ పుట్ చేసి. ఇప్పుడు చూడండి న్యూజిలాండ్ లీగ్ మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడించారు. దే వర్ పుట్ ఇన్ టు బ్యాట్ ఆఫ్ కోర్స్ బై శాంట్నర్. సో ఫస్ట్ బ్యాటింగ్ అనేది నేనేమనుకుంటానంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే బిగ్ ఫైనల్స్లో బిగ్ మ్యాచెస్లో ప్రెషర్ను ఇన్వైట్ చేసుకోకుండా ఉండాలి అంటే ఒక మంచి స్కోర్ చేసి అపోజిషన్ను కొంచెం ఆ ప్రెషర్లో ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ 270 డీసెంట్ స్కోర్. 270+ అనేది బోనస్ అండి, బోనస్. ఎందుకంటే 240 నుంచి మనకు 250 దాటిందంటే బోనస్ అవుతుంది. ఎనీథింగ్ 300 కావచ్చు, 350 స్కోర్స్ కూడా మీకు ఈ పిచ్ పైన చాలా ఉన్నాయి, గతంలో లేవని కాదు. అంటే మీకు ఓవరాల్గా ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ అనేది 240+ చూసాం, బికాస్ వికెట్లో కొంచెం స్లోనెస్ ఎక్కువగా కనబడింది. బట్ ఎనీథింగ్ 260, 250+ బోనస్ అవుతుంది. అండ్ ఎనీ టీమ్కు, ఇండియాకేనే కాదు, న్యూజిలాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి స్కోర్ చేసా కానీ వాళ్ళు ఇండియన్ ప్రెషర్లో ఉంచగలుగుతారు. అండ్ ఇండియా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్కోర్ చేసినట్లయితే ఫ్లడ్ లైట్స్లో కొంచెం వరుణ్ చక్రవర్తి వాళ్ళు చాలా మోర్ డేంజరస్గా ప్రూవ్ అయినారు కనుక ఐ థింక్ ఇండియా
విల్ బి రిలాక్స్డ్ ఇన్ ద డ్రెస్సింగ్ రూమ్. ఎందుకంటే రెండు టీములు బలాబలాలు మనం చూసాం. సో రేపంతా సిచ్యువేషన్ బట్టే ఉంటుంది. ఎందుకంటే రేపు టాస్ అనేది చాలా కీలకం. మనం ఎన్నని అనుకున్నా కానీ ఫస్ట్ బ్యాటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొండంత బలం, హాఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది టాసే మీకు. ఎగ్జాక్ట్లీ. రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని కప్పును తీసుకొని వస్తాడా లేకపోతే ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు అయితే టీమిండియా కొంచెం ఎడ్జ్ కనబడుతుంది రేషియోలో, విన్నింగ్ రేషియోలో. సో న్యూజిలాండ్ కూడా అంత తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే కాకపోతే రేపు మాత్రం ది బెస్ట్ ఫైనల్ అయితే ఉండబోతుంది అనేసి కూడా సుధీర్ మహావాది మనతో చెప్తున్నారు. సో చూద్దాం రేపు ఏం జరుగుతుంది.